వెల్కమ్ టు జనబేరి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజ్యసభలో అమరావతి బిల్లు ఆమోదం పొందనున్న నేపథ్యంలో ఆయన ఎన్డీఏ కూటమి నేతలతో టెలికాన్ఫరెన్స్. ముత్యాలంపాడుకు చెందిన జామి వెంకటరమణ కుటుంబానికి 5 లక్షల రూపాయల ప్రమాద బీమా చెక్కును అందజేసిన శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు. బీజేపీ పాలనలో న్యాయస్థానాల్లో రాజకీయ జోక్యం పెరిగిందని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఘాటుగా విమర్శ. నగరంలోని స్వర్గపురులను సక్రమంగా అభివృద్ధి చేసి ప్రజలకు గౌరవప్రదమైన సౌకర్యవంతమైన వాతావరణాన్ని కల్పించడమే లక్ష్యమని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. తన పర్యటనలో భాగంగా కుమ్మరివారిపాలెం సెంటర్, విద్యార్థరపురం, పున్నమి హోటల్ సమీపంలో ఉన్న హిందూ, ముస్లిం, క్రైస్తవుల శ్మశాన వాటికలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని అన్ని స్వర్గపురులు పరిశుభ్రంగా సక్రమంగా నిర్వహిస్తూ ఎటువంటి లోపాలు లేకుండా ఉండాలని స్పష్టం చేశారు. ఎక్కడైనా సమస్యలు ఉన్నట్లయితే వెంటనే గుర్తించి పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రత్యేకంగా ప్రజలకు అవసరమైన మరుగుదొడ్లు, స్నాన గదులు, తాగునీటి సదుపాయం, విద్యుత్ వెలుగులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతేకాకుండా శ్మశాన వాటికలలో పచ్చదనం పెంపొందించడానికి చెట్లు నాటడం మరియు నిర్వహణపై కూడా దృష్టి పెట్టాలని తెలిపారు. రాష్ట్రాన్ని నాశనం చేయాలని జగన్ కుట్ర చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న ఆరోపించారు. జగన్ ఫ్రస్ట్రేషన్లో మతి స్థిమితం లేని మాటలు మాట్లాడుతున్నారన్నారు. వైసీపీకి 11 సీట్లు ఇచ్చి చిత్తుగా ఓడించిన ప్రజలపై కక్ష సాధించాలని చూస్తున్నాడని విమర్శించారు. ఈ 2 ఏళ్లలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి పనులపై బహిరంగంగా చర్చించడానికి జగన్ రావాలని సవాల్ విసిరారు. రాజధాని అంటే అసలు ఏమనుకుంటున్నావు? జగన్మోహన్ రెడ్డి, నువ్వు చేసినటువంటి 5 ఏళ్ల పరిపాలన, నీలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా మాకు అక్కర్లేదని నీకు 11 సీట్లకి కేవలం 11 సీట్లకే పరిమితం చేశారు ప్రజలు. ఈ రాష్ట్రంలో ఇంత ఘోరంగా ఎక్కడ ఏ పార్టీ కూడా ఓడిపోవాలా, ఎప్పుడూ కూడా. 94లో కూడా కాంగ్రెస్ పార్టీకి 26 సీట్లు వచ్చినాయి. 10 ఇండిపెండెంట్లుగా గెలిచారు. కానీ జగన్ అక్కర్లేదు, ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు కూటమి పరిపాలన కావాలి అని ఓట్లు వేసినటువంటి ఎన్నికలు 2024 ఎన్నికలు. చరిత్రలో నిలిచిపోయే ఎన్నికలు అవి. అయినా సరే నీకు జ్ఞానోదయం రాలేదు. నీ పక్కనున్న వాళ్ళు 10 సంవత్సరాలు నీతో కలిసి ప్రయాణించిన వాళ్ళు పక్కకి వెళ్ళిపోయినా సరే నీ జ్ఞానోదయం కాలేదు. నువ్వు చేసేది తప్పు అని నీ మంత్రివర్గంలో మంత్రులుగా పనిచేసినటువంటి వ్యక్తులు బయటికి వెళ్తూ మాట్లాడిన మాటల వల్ల కూడా నీకు జ్ఞానోదయం కాలేదు. యువకులకి ఏ సందేశం ఇస్తున్నావు జగన్మోహన్ రెడ్డి? నువ్వు ఇవాళ అమరావతి గురించి అంత చులకనగా మాట్లాడుతున్నావు, రాజధాని గురించి అంత చులకనగా మాట్లాడుతున్నావు. ఓ వ్యక్తి గురించి మాట్లాడిన మాటలు కాదు, నువ్వు ఒక వ్యవస్థ గురించి మాట్లాడేది. ఇవాళ ఒక వ్యక్తి వేరు, ఒక వ్యవస్థ వేరు. రాజధాని అంటే ఒక వ్యవస్థ. ఎవరు ముఖ్యమంత్రి అయినా రాజధానిలో ఉండి పరిపాలిస్తాడు. ఎవరికి ఏ పని ఉన్నా రాజధాని అంటారు. అలాంటి వ్యవస్థలనే కించపరుస్తున్న రాజ్యాంగంలో ప్రపంచ శాంతి, ధర్మ పరిరక్షణ, సమాజ శ్రేయస్సు కోసం కృష్ణా జిల్లా కోడూరు మండలం ఉల్లిపాలెంలోని శ్రీమన్నారాయణ స్వామి వారి దేవస్థానంలో ఈ నెల 19 నుంచి 24 వరకు శ్రీమన్నారాయణ మహాయజ్ఞం, అష్టాక్షరి మహాహోమం నిర్వహించనున్నట్లు అష్టాక్షరి సంపత్ కుమార రామానుజాజిఆర్ స్వామి తెలిపారు. ముత్యాలంపాడులోని ఆంధ్ర షిరిడి శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో శ్రీమన్నారాయణ మహాయజ్ఞం, అష్టాక్షరి మహాహోమం కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అష్టాక్షరి సంపత్ కుమార్ రామాంజనేయ జిఆర్ స్వామి, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, బాబా మందిరం
గౌరవ అధ్యక్షులు డాక్టర్ పూనూరు గౌతమ్ రెడ్డితో పాటు కలిసి కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మందిర కోశాధికారి మందలపర్తి సత్యశ్రీహరి తదితరులు పాల్గొన్నారు. పెద్దలు వేదికను అలంకరించినటువంటి పరమహంస ప్రభురాధికాచార్యులు శ్రీ 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 త్రిదండి అష్టాక్షరి సంపత్ కుమార్ రామానుజీయర్ స్వామి వారి పాదములకు దాసోహం తెలియజేసుకుంటూ వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా అనేక మంగళాశాసనాలు తెలియజేస్తూ ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు మనం ఇక్కడ రావడానికి కారణం ఒక ముఖ్యమైన విశేషం ఉన్నది. ఉల్లిపాలెంలో అభినవ మేల్కోటి అనే ఉల్లిపాలెం కోడూరు మండలం కృష్ణా జిల్లాలో రాజలక్ష్మి గోదా సమేత శ్రీమన్నారాయణ స్వామి దేవాలయం ఉన్నది. అక్కడ ఏప్రిల్ 19 నుంచి ఏప్రిల్ 29 వరకు కూడా కోటి అష్టాక్షరి మహామంత్ర జపం ఒకటి, అలానే కోటి అష్టాక్షరి హవనం మన స్వామివారు సంకల్పించారు. ఈ హవనం వల్ల విశ్వశాంతి కోసం అని చెప్పి ప్రత్యేకంగా స్వామివారు 13 యాగశాలలు 108 హోమగుండాలతో నిత్యం అష్టాక్షరి మంత్ర జపము మరియు హవనం జరిగేటటువంటి కార్యక్రమాన్ని తలపించారు. మీరందరూ కూడా ఈ విలేకరి ద్వారా భక్తులందరూ ఈ యాగంలో పాల్పంచుకొని ఆ శ్రీమన్నారాయణ యొక్క కృపా కటాక్షం మేము ఎల్లప్పుడూ మీకు అందించాలని కోరుకుంటూ మన స్వామివారు అయినటువంటి అష్టాక్షరి బృందావన అష్టాక్షరి సంపత్ కుమార్ రామానుజీయ స్వామివారి అనుగర సంభాషణలో మనం విందాం. జై శ్రీమన్నారాయణ. నారాయణ పాద పంకజం కరోమి నారాయణ పూజనం సదా వదామి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమవ్యయం. అస్మద్గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులారా, కృష్ణా జిల్లా అవనగడ్డ తాలూకా కోడూరు మండలంలో ఉల్లిపాలెం అనేటువంటి గ్రామంలో శ్రీమన్నారాయణ స్వామివారి ఆలయం 100 సంవత్సరాల క్రితమే ఉంది. కాలక్రమంలో ఆ ఆలయం జీర్ణమైతే 2012లో దాన్ని పూర్తిగా జీర్ణోద్ధరణ చేసి శ్రీ పాంచరాత్రాగమ శాస్త్ర ప్రకారం కర్ణాటక రాష్ట్రంలో మేల్కోటై అనే ఒక క్షేత్రం, దానికి తిరునారాయణపురము అంటారు. ఆ తిరునారాయణపురంలో ఏ విధమైనటువంటి ఆరాధనా విధానంతో జరుగుతుందో అదే విధానంతో ఇక్కడ కూడా పాత బస్తీలో నివాసం ఉంటున్నటువంటి పూజ్యులు పరమ ఆచార్యులు శ్రీ 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 త్రిదండి అష్టాక్షరి సంపత్ కుమార్ రామానుజ జీయర్ స్వామి వారు విజయవాడ నగరంలో ఆధ్యాత్మిక శోభ, ఆధ్యాత్మిక తత్వం పెడవెళ్ళటానికి ప్రధాన కారకులైనటువంటి వారు ఆధ్వర్యంలో వచ్చే ఈ నెల 19 నుంచి 29 వరకు ఉల్లిపాలెం గ్రామంలో అక్కడ ఉన్నటువంటి దేవస్థానాన్ని 2012 ఆ ప్రాంతంలో దాన్ని పునరుజ్జీవనం చేసి అక్కడ ఒక సాంప్రదాయాన్ని ఆయన నమ్మినటువంటి తిరునారాయణ విధానంలో జీర్ణోద్ధరణ ద్వారా దాన్ని భక్తులందరికీ అందుబాటులో తీసుకొచ్చినటువంటి దేవాలయానికి సంబంధించి ఒక రాజగోపుర కుంభ ప్రోక్షణ కార్యక్రమం చేస్తూ ఈ దేశం అంతా శాంతియుతంగా ఉండాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ శ్రీ 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 త్రిదండి అష్టాక్షరి సంపత్ కుమార్ రామానుజ జీయర్ స్వామివారు మరియు శ్రీ 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 త్రిదండి అష్టాక్షరి బృందావన్ రామానుజ జీయర్ స్వామివారి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఏదైతే పెద్దలు చెప్పారో ఇప్పుడు శ్రీమన్నారాయణ మహాయజ్ఞం అని చెప్పనేది
ప్రతి ఒక్కరు కూడా దాంట్లో భాగస్వామ్యం కావాలని చెప్పని ఈ నెల 19వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు కూడా కోడూరు మండలానికి చెందిన ఉల్లిపాలెం అని చెప్పిన ఒక గ్రామంలో ఓ చక్కటి దేవాలయాన్ని, పురాతనమైన దేవాలయాన్ని అభివృద్ధి చేయడంతో పాటు రాజగోపురం కూడా నిర్మించి దాన్ని ప్రారంభించుకోవడం, దాంతోపాటు గురువులు స్వామీజీ గారి యొక్క ఆశ్రమ జీవితానికి 25 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఆ కార్యక్రమం కానివ్వండి, లోక కళ్యాణార్థం ఈ లోకమంతా బాగుండాలి, ప్రజానికమంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పని ఒక నిస్వార్థ చక్కటి భక్తి పరంతో ఈ 13 యాగశాలలు, 108 హోమగుండాలు కావచ్చు, కోటి అష్టాక్షరి మంత్ర పఠనం కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా లోక కళ్యాణార్థం చేస్తున్నందుకు తప్పకుండా దీనికి వివిధ మఠాలకు చెందిన స్వామీజీలందరూ కూడా రావడం జరుగుతుంది. దేశం నుంచే చాలా ప్రముఖ పీఠాధిపతులంతా కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయడం ఇది శుభపరిణామం. ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వామ్యం కావాలని చెప్పని, ఎందుకంటే ఇందాక స్వామీజీ చెప్పిన ప్రకారం ఏదో మారుమూల ప్రాంతం అని కాకుండా ఎక్కడ భక్తి వర్ధిల్లుతుందో, ఎక్కడ భగవంతుడికి చక్కటి పూజా కార్యక్రమాలు అన్నీ జరుగుతాయి, అక్కడ దేవతలు ఉంటారని చెప్పని ప్రసిద్ధి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలి, ప్రతి ఒక్కళ్ళు కూడా పాల్గొనాలి, ఈ యొక్క యాగంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఉండాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పరమ పూజ్య స్వామీజీలు ఏదైతే ఈ చక్కటి కార్యక్రమం చేపట్టారో దానికి ప్రతి ఒక్కళ్ళు అందరూ కూడా ఆహ్వానితులని చెప్పి తెలియపరచుకుంటూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన పూజ్య స్వామీజీలకి నా హృదయ మాకు అత్యంత ఆప్తులు. ఈ మందిర అభివృద్ధిలో ఆయన యొక్క మాట, ఆయన యొక్క బాట, ఆయన నడిచిన విధానం మాకు నేర్పినటువంటి పద్ధతి ప్రకారంగా ప్రతి సంవత్సరం కూడా చిన్నపిల్లలకి అక్షరాభ్యాసం చేసేటువంటి శ్రీ 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 అష్టాక్షరి సంపత్ కుమార్ జిఆర్ స్వామి గారు వారి శిష్య బృందం ఇక్కడికి రావటం, ఆయనకి ఈ గుడితో ఉన్న సంబంధం అది. వారు తలపెట్టినటువంటి మహాయజ్ఞం, ఆ మహాయజ్ఞం కూడా 13 యాగశాలలు, 108 హోమగుండాలతో, 1 కోటి పైన అష్టాక్షరి మంత్ర జపంతో జరిగేటువంటి కార్యక్రమం. తద్వారా ఈ దేశ ప్రజానికానికే కాకుండా ప్రపంచవ్యాప్తంగా శాంతి ప్రవచనాలు వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో చేసేటువంటిది. మన హిందూ ధర్మ ప్రకారంగా కూడా యజ్ఞ యాగాదులు కనుక చేసినట్లయితే ఆటోమేటిక్గా వాటన్నిటినీ కూడా ఆ ప్రకంపనలన్నీ కూడా వ్యాప్తి చెందుతాయి అనేటువంటిది ఉన్నది. దానిలో భాగంగానే ప్రపంచ శాంతి కోసం వారు చేసేటువంటిది, వారు తలపెట్టినటువంటి ఈ యజ్ఞం సఫలీకృతం కావాలి. రావడమే కాకుండా ఇది మొత్తం జరుగుతున్నటువంటి యుద్ధాలు ఏదైతే ఉన్నాయో ఆ యుద్ధాలన్నిటి కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ యుద్ధాలుగా మారేటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం బీఆర్టీఎస్ రోడ్డులోని ఎమ్మెల్యే కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని 31వ డివిజన్ ముత్యాలంపాడుకు చెందిన జామి వెంకటరమణ కుటుంబానికి 5 లక్షల రూపాయల ప్రమాద బీమా చెక్కును అందజేశారు. 2025 ఏప్రిల్ 5న రైల్వే ట్రాక్ వద్ద జరిగిన ప్రమాదంలో వెంకటరమణ మృతి చెందారు. పార్టీ సభ్యత్వం కలిగిన అతనికి బీమా వర్తించేలా చర్యలు చేపట్టి ఆ మొత్తాన్ని బాధితుడి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ఘంటా కృష్ణమోహన్, 31వ డివిజన్ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి దాట్ల రాజేష్, దేవరపు మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు. లాస్ట్ ఇయర్ ఏప్రిల్ 5వ తారీఖున ఉదయని మా మామగారి పేరు జామి వెంకటరమణ. లాస్ట్ ఇయర్ ఏప్రిల్ 5వ తారీఖున చనిపోయారు. మాకు వెంటనే ఒక 6 months లోపలే అప్లై చేయడం అన్నీ కూడా ప్రాసెస్ వెంటనే జరిగింది. అమౌంట్ కూడా మా వాళ్ళ అకౌంట్కి వచ్చిందండి. జామి ఉదయనండి మా మామగారి పేరు జామి లాస్ట్ ఏప్రిల్ 5వ తారీఖున చనిపోయారు. కానీ చనిపోవడానికి ఒక 2 నెలల ముందే తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నారు మా మామగారు. అందరికీ స్పీకర్ అది అప్పుడు చేయడం వల్లనే మాకు ఇప్పుడు ఈరోజు ఇలా బెనిఫిట్ జరిగింది. చనిపోయిన 2 నెలలకే మా మామగారికి మా ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయిందండి. సభ్యత్వం తీసుకోవడం వల్ల మాకు ఈరోజు అమౌంట్ మా హస్బెండ్ అకౌంట్లో పడింది. ఎమ్మెల్యే గారికి చాలా చాలా థ్యాంక్స్. దేవి గారు వాళ్ళ మామగారు రైల్వే యాక్సిడెంట్లో చనిపోయారండి.
వాళ్ళకి టీడీపీ సభ్యత్వం తీసుకున్న వలన ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడం వల్ల 5 lakhs పార్టీ తరఫున ఎమ్మెల్యే సహకారంతో 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయిందండి. 2 నెలలకే వాళ్ళకి ఆర్థికంగా ఎంతో ఉపయోగపడుతుంది వాళ్ళకి. దానివల్ల ఎమ్మెల్యే గారికి మా డివిజన్ తరఫున చాలా కృతజ్ఞతలు చెప్తున్నామండి. రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే చారిత్రాత్మక ఘట్టానికి నేడు నాంది పలికిందని టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదించడం 5 కోట్ల ఆంధ్రులకు గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. గొల్లపూడి కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అమరావతి నిర్మాణం కోసం 29,000 మంది రైతులు స్వచ్ఛందంగా తమ భూములను ఇచ్చి అపూర్వ త్యాగం చేశారని, అదే సమయంలో రాజధాని రైతులు 1600 రోజులకు పైగా నిరంతర ఉద్యమం సాగించడం దేశ చరిత్రలోనే అరుదైన ఉదాహరణగా నిలిచిందని గుర్తు చేశారు. ఈ పోరాట ఫలితంగా అమరావతికి న్యాయం జరిగిందన్నారు. మాటలో కట్టిపెట్టి జగన్మోహన్ రెడ్డి, నీవు ఇవాళ మాట్లాడే ప్రతి మాట కూడా విద్వేషంతో కూడుకొని ఉంది. బురజల్లే కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంది. అక్కడ డక్ట్ పెట్టి అన్నీ కూడా ఏదైతే డ్రైనేజ్ కావచ్చు, సిఏజ్ కావచ్చు, లేకపోతే డ్రింకింగ్ వాటర్ కావచ్చు, పైప్ లైన్స్ కావచ్చు, లేకపోతే ఇంటర్నెట్ కనెక్షన్లు కావచ్చు, ఎలక్ట్రిక్ లైన్స్ కావచ్చు, గ్యాస్ లైన్స్ కావచ్చు, మొత్తం అమరావతి రైతాంగం యొక్క ఫ్లాట్లు కావచ్చు, లేకపోతే సెక్రటేరియట్ భవనాలు కావచ్చు, అసెంబ్లీ భవనాలు కావచ్చు, లేకపోతే మరి హైకోర్టు భవనం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రపంచ స్థాయి నిర్మాణాలు జరుగుతూ ఉంటే విషం జమ్మాలని ప్రయత్నం చేస్తావా? బురజాలనే ప్రయత్నం చేస్తావా? నీ దుర్మార్గాల వల్ల కాదా 5 ఏళ్ళు పనులన్నీ ఇబ్బందులు పడ్డాయి? నీ దుర్మార్గం వల్ల కాదా పనులన్నీ ఆగిపోయాయి? నీ దుర్మార్గం వల్ల కాదా ఈ 2 సంవత్సరాలు అవన్నీ లైన్లో పెట్టి అవన్నీ సరిదిద్ది నువ్వు చేసిన పాపాలన్నీ, నువ్వు చేసిన దుర్మార్గాలన్నీ ఎండగట్టి మళ్ళీ అవన్నీ స్ట్రీమ్ లైన్ చేసి పనులన్నీ కూడా పట్టాలెక్కించి పనులు పరిగెడతా ఉంటే మళ్ళీ విషం చెబుతావా? అమరావతి రాజధాని అంశంపై కేంద్రంలో తీర్మానం, రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం ఆలస్యమైన మంచి పరిణామమని సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. అమరావతిపై అన్ని పార్టీలు ఏకభిప్రాయంతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాజధాని విషయంలో రాజకీయ విభేదాలు పక్కన పెట్టి చర్చల ద్వారా నిర్ణయం తీసుకోవాలని, నారా చంద్రబాబు నాయుడు ప్రతిపక్షాన్ని కలుపుకొని వెళ్లాలని సూచించారు. 2వ విడత భూముల సేకరణ అవసరం లేదని, ఇప్పటికే తీసుకున్న భూములతోనే నిర్మాణం పూర్తి చేయాలి అని పేర్కొన్నారు. కేంద్ర సహకారంతో అమరావతి అభివృద్ధి వేగంగా చేయాలని, రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని కోరారు. వేరే అంశము 2వ విడత భూమికి తర్వాత ఇవాళ జరుగుతున్న తీర్మానానికి సంబంధం లేదు. నంబర్ 1. నంబర్ 2, 2వ విడత భూమి సేకరించాలన్నా వద్దా అనే విషయంలో ప్రభుత్వము తొందరపాటు వైఖరి సరైంది కాదు. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం దగ్గర నీ దగ్గర 54,000 ఎకరాల భూములు ఉన్నాయి. దానిపై నువ్వు చెయ్యి, డెవలప్ చేసి ఇది చేయాలి తప్ప నేను ఇంకా ఇది డెవలప్ కాకుండా ఇది పూర్తి కాకుండా నేను ఇంకా తీసుకుంటాను, ఇంకా పెట్టుకుంటాను, అంతా నా కంట్రోల్లో పెట్టుకుంటారంటే అది నేను చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు చెప్తాను. ఆయనకే కాదు ఏ రాజకీయ నాయకుడికైనా వర్తించే సూత్రం ఇది. భూములు ఎక్కువగా మీ చేతుల్లో పెట్టుకోవాలనే ఒక దురాశాపూరితమైన వైఖరి సరైంది కాదు. అది ఎవరు చేసినా సరైంది కాదు. ఒకే గుడ్. ఇప్పుడు నువ్వు అమరావతి రాజధాని విషయంలో నీవు రైతులను ఒప్పించావు, తీసుకున్నావు కాబట్టి మేము అమరావతి ఉద్యమంలో మేము కూడా ఆ రోజు భాగస్వామ్యం. నువ్వు దాన్ని కంప్లీట్ చేయి, నువ్వు దాన్ని పూర్తి చేయడానికి ఇవాళ నీకు కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకో. పైగా నువ్వు పెద్ద ఎత్తున అప్పులు చేస్తూ ఉన్నావు. అయినా సరే నువ్వు రాజధాని కడతా ఉంటే ప్రజలు హర్షిస్తారనే దాంతో మేము ఆలోచిస్తాం. ఇది పూర్తి కాకుండా మళ్ళీ మేము భూములు తీసుకుంటామంటే మాత్రం అది సరైనది కాదు. అది సహజంగా ప్రజల్లో కూడా చర్చనీయాంశమైంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆచితూచి అడుగులు వేయాలి. అదేవిధంగా ఇంకొకటి ఏమంటే ఇవాళ ఆల్రెడీ ఇతర ప్రాంతాల్లో కొంతమంది రెచ్చగొట్టడానికి కూడా పూనుకుంటారు. అన్నీ అమరావతిలోనే కాబట్టి అది కూడా కరెక్ట్ కాదు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరగాలి. అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరగాలన్నప్పుడు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి దిశగా ప్రాధాన్యత ఇవ్వాలి. ఇవాళ నేను చెప్తున్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారు 1995లో
ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడే ప్రారంభించాడు. ఆ ప్రాజెక్టులు ఈనాటికి కూడా కంప్లీట్ కాలే. వెలుగొండ ప్రాజెక్టు కాలే, గాలేరు కాలే, అంద్రిడీవా కాలే. అదేవిధంగా ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు, చిన్న చిన్న ప్రాజెక్టులు సాంకేతిక కారణాలతో లేదంటే పక్క రాష్ట్రాల వల్ల పెట్టే ఇబ్బందుల వల్ల అవి కంప్లీట్ కాలే. కాబట్టి ప్రభుత్వాన్ని కోరేది ఏమంటే వెనుకబడిన ఉత్తరాంధ్ర, ప్రకాశం జిల్లా, రాయలసీమ ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వండి. అమరావతి ఇవాళ అందరి సహకారంతో ముందుకు తీసుకోండి. అమరావతి మీరు ప్రయారిటీ ఇస్తా ఉన్నారు, గుడ్, చాలా సంతోషం. అదే సందర్భంలో వెనుకబడిన ప్రాంతాల్లో ఉన్న ప్రాజెక్టుల విషయంలో కూడా ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా అందరి సహకారంతో ముందుకు సాగాలని, రాష్ట్రము సమగ్రాభివృద్ధి జరగాలి, అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం చర్యలు చేపట్టాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారిని కోరుతాము. పట్టణాలలో ఆస్తి పన్ను పెంపును వెంటనే ఆపాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు డిమాండ్ చేశారు. 2020లో ప్రవేశపెట్టిన క్యాపిటల్ వాల్యూ విధానం జీవో 198ని రద్దు చేయాలని కోరారు. ప్రతి సంవత్సరం 15% చెప్పున పన్నులు పెంచుతూ ప్రజలపై భారం మోపుతున్నారని విమర్శించారు. గత 5 ఏళ్లలో పన్నులు దాదాపు రెట్టింపు అయ్యాయని తెలిపారు. ఇళ్ల విలువలను పెంచుతూ పన్నులు పెంచడం, అదనంగా పెనాల్టీలు విధించడం అన్యాయమన్నారు. పేదలకు ఇవ్వాల్సిన రాయితీలు సక్రమంగా అమలు కావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల హామీల ప్రకారం ప్రభుత్వం వెంటనే స్పందించి 2026-27 ఆర్థిక సంవత్సరానికి పన్నులు పెంచకుండా ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే ప్రజా ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. పట్టణాలలో ఇల్లు కట్టుకున్న వాళ్ళని ప్రభుత్వం ప్రోత్సహించాలి, కానీ వాళ్ళు శిక్షిస్తూ ఉంది. ఇంటి పన్నుల పేరుతో ప్రతి సంవత్సరం 15% నుండి 30% పెంచేస్తున్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ఆదేశమిస్తే గత వైసీపీ ప్రభుత్వం ఆస్తి విలువను బట్టి ఇంటి పన్ను విధించే కొత్త చట్టాన్ని తెచ్చారు. జీవో నెంబర్ 198 విడుదల చేశారు. దీని ప్రకారం రాష్ట్రంలో 1600 కోట్ల ఉన్నటువంటి ఇంటి పన్ను ఈ గత 3-4 సంవత్సరాలకు చూస్తే అది 3000 కోట్ల రూపాయలు దాటిపోయింది. 100 రూపాయలు ఉన్నటువంటి ఇంటి పన్ను 2000లో ఇవాళ 230 రూపాయలు పెరిగిపోయింది. రేపు ఈ ప్రభుత్వం దిగేలోపు అది 350 రూపాయలు అవుతుంది. అంటే 15% కూడా కాదు. ప్రతి సంవత్సరం ఉన్నదాని మీద 15% పెంచడం అంటే ఇప్పటికే 30% పెరిగింది. ఇంకో 2-3 ఏళ్ళు 45% అయిపోతుంది. మరి టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చే ముందే మేము వస్తే ఈ క్యాపిటల్ వాల్యూ ఆస్తి విలువను బట్టి పన్ను వేసే విధానాన్ని సమీక్షిస్తాం, ఆపుతామని హామీ ఇచ్చారు. 2 ఏళ్ళు అయ్యింది. వీళ్ళు కూడా కేంద్రం చెప్పినట్టే వైసీపీ దారిలోనే అదే దీన్ని బట్టి ఇంటి పన్నులు పెంచేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఏప్రిల్ నెల వచ్చింది, కొత్త సంవత్సరానికి మళ్ళీ నోటీసులు వస్తాయి. కనీసం ఇప్పటికైనా హామీ ఇచ్చిన విధంగా ఆపండి. ఇలా పెరిగిపోతూ వెళ్తే ఉన్న ఇల్లు అమ్ముకోవటమే అవుతుంది. ఇది కనీసం ఇప్పటికి ఆపి పెరిగిందేదో పెరిగింది, 100కి 215 రూపాయలు అయిపోయింది. అలాగే ప్రతి సంవత్సరం 15% మీద 30-45% పెంచడమే కాకుండా ఆస్తి విలువల్ని గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ఛార్జీల కోసం పెంచుతున్నారు. విలువలు పెరిగాయి కాబట్టి, వాల్యూ కాగితాల్లో పెరిగింది కాబట్టి మళ్ళీ ట్యాక్సులు పెరుగుతాయి. అందుకే ఈ క్యాపిటల్ వాల్యూ విధానాన్ని పట్టణాల్లో హామీ ఇచ్చిన విధంగా రద్దు చేయండి. ఇప్పటికైనా పన్నుల పెంపు ఆపండి, మేము డిమాండ్ చేస్తాం. బీజేపీ పాలనలో న్యాయస్థానాల్లో రాజకీయ జోక్యం పెరిగిందని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ ఘాటుగా విమర్శించారు. ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పిస్తామని, ఈ విషయాన్ని పార్టీ మేనిఫెస్టోలో చేరుస్తామని చింతామోహన్ చెప్పారు. విజయవాడ గాంధీనగర్ ప్లేస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై చింతామోహన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మతం మారినంత మాత్రాన ఎస్సీ హోదా రద్దు చేయడం సరికాదని అన్నారు. దళితులు శతాబ్దాలుగా అంటరానితనం, అసమానతలతో బాధపడుతున్నారని, రాజకీయ కారణాల వల్ల ఎస్సీ హోదా తొలగించారని ఆయన అభిప్రాయపడ్డారు. అందరికీ నమస్కారం. ఈరోజు విజయవాడ ప్రెస్ క్లబ్కు రావడానికి 3-4 కారణాలు మీ ముందు ఉంచాలని రావడం జరుగుతూ ఉంది.
నిన్ననే రాజమండ్రిలో ఉన్నాం, ఈరోజు ఇక్కడికి వచ్చాం. ముఖ్యమైనటువంటి విషయం, సుప్రీంకోర్టు ఈ మధ్య వచ్చినటువంటి జడ్జిమెంటు ఎస్సీలు దళిత క్రైస్తవుల పైన, రెండవది గ్యాసు యుద్ధం, మూడవది జగన్మోహన్ రెడ్డి రాజధాని పైన ఆయన విమర్శలు నిన్న, నాలుగవది మోడీ చంద్రబాబు జగన్లు వైఖరి. కోర్టుల్లో ఈ మధ్య రాజకీయ జోక్యం ఎక్కువ అవుతా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు యూపీఏ ప్రభుత్వం కానీ పివి నరసింహారావు గారు కానీ క్రితంలో మేమెప్పుడు కోర్టుల్లో జోక్యం చేసుకున్నట్టుగా ఆనవాయితీ ఎక్కడా లేదు. ఈ మధ్యకాలంలో జడ్జీల ట్రాన్స్ఫర్లు మొదలుకొని, జడ్జీల అపాయింట్మెంట్లు మొదలుకొని, జడ్జిమెంటల్లో కూడా రాజకీయ జోక్యం ఉందన్నది బయట అందరూ చెప్పుకుంటున్నారు, అందరూ వింటున్నారు. మొన్న సుప్రీంకోర్టు జడ్జిమెంటు ఒక 5 రోజుల క్రితం ఎస్సీలు అటు మాలా కానీ మాదిగా కానీ ఇంకేదైనా కానీ చర్చిలకు వెళితే లేకపోతే బైబిల్ పట్టుకుంటే వాళ్ళకి ఎస్సీ స్టేటస్ పోతుందన్నది ఆ జడ్జిమెంట్లో ఉన్న సారాంశం. అమరావతి రాజధాని విషయంలో చోటు చేసుకున్న చారిత్రాత్మక పరిణామాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. రాజ్యసభలో అమరావతి బిల్లు ఆమోదం పొందనున్న నేపథ్యంలో ఆయన ఎన్డీఏ కూటమి నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజును ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక మైలురాయిగా అభివర్ణించారు. గత 5 ఏళ్ల కాలంలో రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని అవహేళన చేశారని, కానీ నేడు ఏకైక రాజధాని అమరావతి అని గర్వంగా చెప్పుకునే రోజు వచ్చిందని ఆయన పేర్కొన్నారు. అమరావతి పట్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్న వ్యతిరేకతను చంద్రబాబు తీవ్రంగా విమర్శించారు. జగన్ అమరావతి పేరు వింటేనే అసహ్యించుకుంటారని, గతంలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ పేరు నుంచి అమరావతి తొలగించారని గుర్తు చేశారు. ఇలాంటి ఇంప్రాక్టికల్ థింకింగ్ వల్ల కనీసం వాడు ఇన్నేళ్ల నుంచి ఉన్నాడు, వాడికి కరెంట్ ఇస్తారంటే ఇవ్వకూడదు. వాటర్ వాళ్ళు చెరువు ఇది కూడా ఏజెన్సీ ఏరియానే కదా అక్కడ. వాటర్ లేక వాళ్ళు ఇది ఏజెన్సీ ఏరియా ఎక్కడ. యువర్ యాటిట్యూడ్ ఈస్ వెరీ వెరీ అబ్జెక్షనబుల్. నేను డిప్యూటీ సీఎం కూడా చెప్తా, బీ క్లియర్. మీ ఇద్దరు కూర్చొని ఏం చేస్తారు, కందిరాలు ఏం చేస్తారో తెలియదు. ఒక లేకపోతే 2-3 గంటలు అయినా తీసుకోవాల్సి వస్తుంది మిమ్మల్ని కౌన్సిలింగ్, లేకుంటే అదర్వైజ్ మీరు ఏదో కానీ. నేను నా సర్వీస్ నేను ఇదే కొత్తగా నాకు ముఖ్యమంత్రి పదవి 4వ సారి. ఫస్ట్ టైమ్ ఐఎమ్ సీయింగ్ యూ, యువర్ యాటిట్యూడ్ ఈస్ డిఫరెంట్. సో మెనీ కంప్లైంట్స్ ఆర్ కమింగ్ ఆన్ యూ. వేర్ థింగ్స్ ఆర్ గోయింగ్ రాంగ్, ఐ డోంట్ నో. యూ కరెక్ట్ ఇట్. And then in conflict, how to solve the problem, both of you, మీరు కలెక్టర్ కూర్చొని ఆలోచించండి. మీ డిఎఫ్ఓ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. ఒక్క సబ్మిషన్ సార్, ఈ చాలా కేసుల్లో రెవెన్యూ రికార్డ్ ఏమో రెవెన్యూ ల్యాండ్ అంటది, ఆ తర్వాత ఫారెస్ట్ వాళ్ళు వచ్చి. క్వశ్చన్ అది కాదు ప్రసాద్. ఇక్కడ ఏంటంటే ట్రైబల్ ఏరియాలో కూడా ఫెసిలిటీ ఇవ్వకూడదని పెట్టేస్తా ఉంటే కాదా. టూరిజం ఎట్లా ఉంది మీ బిహేవియర్ అంటే మన శ్రీశైలం, వాట్ ఈస్ దట్ శ్రీశైలం? వాడు భక్తులు వస్తే వాళ్ళు రానియకుండా చేసి మీరు నిలిపేస్తే వాళ్ళందరూ నిలిచిపోయి నెక్స్ట్ డే వస్తే స్టాంపేడ్ అయ్యే పరిస్థితి వచ్చింది. హౌ యు ఆర్ బిహేవింగ్. ఇక్కడ బద్వేల్ ఆ టెంపుల్ లాగేశారు పోయేసి, మళ్ళా రీబిల్డ్ చేసే పరిస్థితికి వచ్చా. వాట్ టైప్ ఆఫ్ నాన్ సెన్స్ యు ఆర్ క్రియేటింగ్. మర్యాద చెప్తే మీకు మర్యాద ఉండడం లేదు, చెప్పకపోతే పబ్లిక్ ఇన్కన్వీనియన్స్. You are having any problem, you come to me or Deputy CM, but this is not correct approach. I am very clear on this.
బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. రాజ్యసభలో అమరావతి బిల్లు ఆమోదం పొందనున్న నేపథ్యంలో ఆయన ఎన్డీఏ కూటమి నేతలతో టెలికాన్ఫరెన్స్. కేలంపాడుకు చెందిన జామి వెంకటరమణ కుటుంబానికి 5 లక్షల రూపాయల ప్రమాద బీమా చెక్కును అందజేసిన శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు. బీజేపీ పాలనలో న్యాయస్థానాల్లో రాజకీయ జోక్యం పెరిగిందని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఘాటుగా విమర్శ. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.